సమాజంలో మన పక్కింటోడు మనకంటే కాస్త ఆస్తిపరుడు, వాళ్ళ పిల్లల్ని అది బాగా చూసుకుంటున్నాడు, కడుపు రగులుతూ ఉంటుంది. మన ఏరియా మొత్తం మీద ఒక కుటుంబం బాగుంది, కడుపు రగులుతూ ఉంటుంది. అంటే మనకంటే మెరుగైన జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఉండే సహజ సిద్ధమైనటువంటి ఒక ఈర్ష్యా ద్వేషం, దాన్ని క్యాష్ చేసుకోవడమే రాజకీయాల్లో నాయకులు చేసే పని. అంబానీలు, అదానీలు మనవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, ఉపాధి ఇచ్చారు, ఈ దేశానికి పన్ను కడుతున్నారు, బోల్డ్ అంత ఆదాయం సంపాదించి పెడుతున్నారు. వాళ్ళని ఆ రూట్లో కాకుండా వాళ్ళు వందలు వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించడం అనేటటువంటి ఒకటి సులభం. ఇది ఈ చిత్రీకరించే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో అదాని పెట్టుబడులు వద్దందే కావాలందే. కేరళ కమ్యూనిస్టులు రోజు నిద్ర లేచిన దగ్గర నుండి రాహుల్ గాంధీ వీళ్ళు అంబానీ నినాదాలని తిట్టిపోయడమే. మళ్ళీ వాళ్ళ పెట్టుబడులు మాత్రం ఇలా కావాలి. తగే కేరళ రాష్ట్రం కొచ్చిన్లో అదానీ పోర్ట్స్ 70 ఎకరాల్లో 13 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 600 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక సదుపాయాలతో లాజిస్టిక్స్ హబ్ ప్రారంభించింది. స్వయంగా పినరయి విజయనే వెళ్ళి ప్రారంభించాడు. సుమారు 15,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరికేటటువంటి అంశం. అంటే ఇవన్నీ కూడా కేవలం డ్రమటైజేషన్ కోసం ప్రజల్ని మాత్రం వాళ్ళ మీదన వ్యతిరేకత సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటారు వీళ్ళు.